హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కీ రిజిస్టర్ నంబర్స్ అయితే వచ్చేసాయన్నమాట. అయితే ఈ యొక్క కీ రిజిస్టర్ నంబర్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ కీ రిజిస్టర్ నంబర్స్ ద్వారా ప్రయోజనాలు ఏమిటి? ఖచ్చితంగా ఉండాలా? లేదా? ఈ వివరాల గురించి చెప్తాను. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయా? లేదా? అనే విషయం గురించి ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలో కూడా మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్‌కి ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో, రెగ్యులర్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కీ రిజిస్టర్ నంబర్స్ అనేటువంటివైతే వచ్చాయన్నమాట. సో, ఈ యొక్క కీ రిజిస్టర్ నంబర్స్ ఉంటేనే మీకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో, మనకు సెప్టెంబర్ నెల రేషన్ రావాలి అంటే మీకు ఈ కీ రిజిస్టర్ నంబర్ అనేటువంటిదైతే వచ్చుండాలి. సో, ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఈ యొక్క నంబర్‌ని ఎలా చెక్ చేసుకోవాలో వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గూగుల్‌లోకి వెళ్ళాక మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఓకేనా? సో, మీరు గూగుల్‌లోకి వెళ్ళాక ఈ విధంగా ఎఫ్ఎస్‌సి సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని సెర్చ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కూడా ఇక్కడ సెర్చ్ చేసున్నాను. దాని తర్వాత ఇక్కడైతే ఉంది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది పేజ్. ఇక ఫస్ట్ వన్నే మనకు ఫస్ట్ ఆప్షనే ఉంది. ఒక్క సెకండ్ ఆగండి. ఈ కార్నర్‌లో వచ్చేసి ఫస్ట్ ఆప్షనే ఉంది. ఎఫ్ఎస్‌సి సెర్చ్ అని. ఈ ఎఫ్ఎస్‌సి సెర్చ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో, దాని తర్వాత ఇక్కడ మీకు ఎఫ్ఎస్‌సి సెర్చ్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా! ఎఫ్ఎస్‌సి అప్లికేషన్ సెర్చ్ అని ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు మీ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించినటువంటి నంబర్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. రేషన్ కార్డ్ నంబరు అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. దాని మీద సెలెక్ట్ చేయగానే మీకు ఒక చిన్న బాక్స్ టైప్‌లో కింద ఆప్షన్ అయితే వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అయితే ఏదైతే అది ఎంటర్ చేసుకోవాలి. సో, మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ స్టేటస్ అనేటువంటిదైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఈ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించినటువంటి స్టేటస్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దాన్నైతే మీరు ఇక్కడైతే గమనించొచ్చనమాట. ఫస్ట్ వచ్చేసి మీ న్యూ రేషన్ కార్డ్ నంబర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎఫ్ఎస్‌సి రెఫరెన్స్ నంబర్ ఉంటుంది. కార్డ్ టైప్ అయితే ఉంటుంది. ఎఫ్ఎస్‌సి అని ఉంటుంది. కొంతమందికి ఏఎఫ్‌సి అనేది ఉంటుందనమాట. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని అయితే ఉందనమాట. ఇక్కడ అప్రూవ్డ్ అయితే ఉండాలి అప్లికేషన్ స్టేటస్ దగ్గర. ఇక అప్లికేషన్ నంబరు, ఆఫీస్ నేము, దాని తర్వాత ఎఫ్‌పి షాప్ నంబరు అంటే రేషన్ షాప్ నంబర్ అనమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, డిస్ట్రిక్ట్. సో, ఈ విధంగా అన్ని నేమ్స్ అయితే ఉంటాయన్నమాట. మీ డీటెయిల్స్ మొత్తం కూడా. సో, కీ రిజిస్టర్ నంబరు ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఈ కీ రిజిస్టర్ నంబర్ అనేటువంటిది మనకు పర్టిక్యులర్‌గా మనకు కన్ఫర్మ్‌గా ఉండాలండి ఇక్కడ. మీరు సెప్టెంబర్ నెల రేషన్ పొందాలి అనుకుంటే ఈ కీ రిజిస్టర్ నంబర్ అనేటువంటిది అప్డేట్ అయితే అయ్యుండాలి మీకిక్కడ. సో, ఇన్ కేస్ మీకు ఈ కీ రిజిస్టర్ నంబర్ అనేటువంటిది అప్డేట్ కానట్లయితే మీకు రేషన్ అనేటువంటిదైతే రాదు సెప్టెంబర్ నెలకు. ఈ నెలకు రేషన్‌కి సంబంధించి చూసుకుంటే గత నెలలోనే మీకు అప్డేట్ అయితే అయ్యుంటుంది. ఈ విధంగా మీకు ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. ఓకేనా? సో, మీరొకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ విధంగా అప్డేట్ అయ్యిందా? లేదా? అనే విషయం గురించి చెక్ చేసుకున్నాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టయితే తెలియచేయండి. ఇక ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే క్లియర్‌గా ఇచ్చున్నారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి న్యూ రేషన్ కార్డ్‌కి సంబంధించి ఓకేనా? మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది శాంక్షన్ అయిందా? లేదా? అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చెక్ చేసుకోవాలి? ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో, సేమ్ మనకు ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాక స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్ అని అయితే ఉంటుందన్నమాట. సో, ఇందులో మీకు కార్డ్ అనేటువంటిది రిజెక్ట్ అయినట్లయితే స్టేటస్ అయితే చూసుకోవచ్చనమాట.
మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది కదా, రైస్ కార్డ్ నెంబర్ లేకపోతే. సో అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీ దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎందువల్ల రిజెక్ట్ అయింది, దానికి గల రీజన్ అనేటువంటిది ఏంది, ఏ మెంబర్స్ డీటెయిల్స్ అయితే యాడ్ అవ్వలేదు, ఆ వివరాల గురించి అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇక ఫైనల్గా మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది వచ్చిందా లేదా, కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ చేసుకునేటువంటి వాళ్ళు, మెంబర్స్ని యాడ్ చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మధ్యలో ఆప్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్ డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్ డిస్టిక్ అయితే జగిత్యాల డిస్టిక్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అండి. మీరు ఎప్పుడైతే ఈ యొక్క మీ సేవలో కావచ్చు, ప్రజాపాలన దరఖాస్తులు చేసుకుంటారో అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీ దగ్గర ఇన్ కేసు ఉన్నట్లయితే అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నట్లయితే ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకేనా, ఆధార్ నెంబరు, మెంబర్ నేము, జెండరు, మెంబర్ స్టేటస్, రిజెక్టెడ్ రీజను, ఇక్కడ ఇంకా క్లారిటీగా అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేటువంటివి అయితే చూపిస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అడగండి. సో నేను రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.